ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న ఓవర్ యాక్షన్, అద్భుత నటన వల్ల, వాళ్ళు చేసే కొన్ని దుష్ట చర్యల వల్ల కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు హెచ్చరించినా కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు. చాలామంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం వాటిల్లో చేయిదూర్చి వాటిల్లో అడ్డదడ్డంగా డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు. వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదు. ఈ గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఎందుకంటే రోజుకొకరు పేపర్లో వాళ్ళు హైలైట్ అవుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అనంతపురం ఎమ్మెల్యే కావచ్చు, ఆముదాల వలస ఎమ్మెల్యే కావచ్చు, గుంటూరు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా దూల్పాల్ నరేంద్ర గారు కావచ్చు, ఇలా చాలామంది ఎమ్మెల్యేలు హైలైట్ అవుతున్నారు. ఏదో ఒక దుష్టచర్య, అధికారం ఉంది కదా అని వాళ్ళు చేసి ఈ పనులకు చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అవుతున్నారండి. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఎన్నిసార్లు చెప్పి వినరేం, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్, పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు, వారిని కంట్రోల్ చేసే బాధ్యత పూర్తిగా మీదే, మీ పరిధిలోని ఎమ్మెల్యేని హెచ్చరించండి. ఇన్ఛార్జ్ మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చారు. ఏమిటంటే, మీ ఇన్ఛార్జి మంత్రిగా మీ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే గాడి తప్పితే, లేదు చేయరాని పనులు చేస్తే వారి మీద మీదే బాధ్యత అవుతుందని ఇన్ఛార్జి మంత్రులకు ఆదేశం ఇచ్చారు. చెడు వ్యాపించేంత వేగంగా మంచి జనంలోకి వెళ్ళదు. మనం చేసిన మంచిపై చర్చ జరగాలి, కానీ ఎమ్మెల్యేల వివాదాలపై జరుగుతుంది. ఇది మంచి పరిణామం కాదు. రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా ప్రభుత్వంపై బురద జల్లడమే వారి పని. ఫైల్ క్లియరెన్స్లో వేగం పెంచండి అని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. గాడి తప్పితే ఇంక నేనేం చేయలేను, సీరియస్ ఉంటుంది, లేదు పార్టీని సస్పెండ్ చేయాల్సి వస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సిఎస్ అందరూ మంత్రులు పాల్గొన్నారు. ఆ మంత్రుల సమావేశంలోనే ఎమ్మెల్యేలు, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అయ్యారు. ఇంకోసారి పునరావృతం అయితే ఇంకో విధంగా ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు, విమర్శలు వివాదాలకు తావు లేకుండా పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వం చేస్తున్న మంచి జనంలోకి వెళ్ళడం లేదు. చెడు వ్యాపించేంత వేగంగా మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేం. పదే పదే తప్పులు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని ఇన్ఛార్జి మంత్రులు మీ పరిధిలోని ఎమ్మెల్యేలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఆయన ప్రస్తావించి అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, జనాల్లోకి మంచి చేయండి, మీ పద్ధతి మార్చుకోండి అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పి వినరేమి, మీ పద్ధతి మార్చుకోండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది మీ ప్రతిష్టకే మీకే భంగం కలుగుతుంది. మీరు చేసే చెడు పనుల వల్ల, చెడు విషయాలలో తలదూర్చడం వల్ల మీకు భంగం కలుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరు, మీ మీద ఇంకా ఏం చేయాలనిపిస్తుందో అలా చేయాల్సి వస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారండి. తప్పటడుగు వేస్తామా అని ప్రతిష్టను ఎదురు చూస్తుంటుంది. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించిన వ్యాఖ్యానించారు. వైసీపీ ఇటీవల చేస్తున్న దుష్ట ప్రచారాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా తయారైంది, మనం మంచి చేసిన చెడుగా జనంలోకి తీసుకెళ్తారు, వారి ప్రతిష్టకు ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమం పైన బురద జల్లడమే ఆ మాఫియా పని అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకుంటా హెచ్చరించినా కూడా కొంతమంది ఎమ్మెల్యేల్లో మార్పు రాలేదు. దీని మీద మన మంత్రులతో, కేబినెట్ మంత్రుల్లో లోకేష్ గారు కూడా చాలా చెప్పారు. 7 ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేరా? ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు, అతని కింద 7 ఎమ్మెల్యేలు ఉంటారు, మీరు ఆ ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేయలేరా అనేది కూడా లోకేష్ గారు హెచ్చరించారు. ఇది చాలా ప్రమాదకర సంకేతం. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో లోకేష్ చూడండి. కేబినెట్ భేటీకి ముందు ఉండపల్లిలోని సీఎం నివాసంలో మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ భేటీలను ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై చర్చ జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని 7 ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతే ఎలాగని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చాలా సీరియస్గా ఉన్నారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని బాధ్యత పూర్తిగా ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఉంది. స్త్రీశక్తి పథకానికి ఆడపడుచుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. తల్లికి వందనంపై కూడా పాజిటివ్ రిపోర్ట్లు ఉన్నాయి. అన్నదాత సుఖీభవ రైతుల్లో ఆనందం కలిగిస్తుంది. పులివెందుల్లో కూడా టీడీపీ గెలిచిందన్న విషయంలో ప్రజల్లోకి వెళ్ళింది. సానుకూతలంటిని ఎనికి నెట్టేలా రాష్ట్రమంతా మన ఎమ్మెల్యేల వివాదంపై చర్చ జరుగుతున్నట్లు చాలా ప్రమాదకరంగా ఉంది అని లోకేష్ గారు అంటున్నారు. అంటే మనం మంచి చేస్తున్నాం, మంచి చేసినా కూడా మీరు చేసే ఈ ఎమ్మెల్యేలు చేసే చెడు వల్ల మన మంచి ఎన్నికపోతుంది, చెడు ముందుకు వస్తుంది అనేది కూడా చాలా చెప్పారు. ఎందుకంటే చూడండి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పేర్లను ప్రస్తావిస్తూ లోకేష్ సీరియస్ అయినట్లు సమాచారం. ఎమ్మెల్యేల వివాదంలో తప్పు ఎవరిదైనా చివరకు ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది. ఇలాంటి విషయాల్లో ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకునే పనులు ఎవరూ చేయొద్దని ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని 7 ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరికలు పంపాలని సూచించారు. చూడండి లోకేష్ గారు ఏమంటున్నారు. ఈ కొంతమంది ఎమ్మెల్యేల వల్ల ఎగ్జాంపుల్ చూడండి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వాళ్ళ పేర్లను ప్రస్తావించు. వీళ్ళ వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ మినిస్టర్ మంత్రులతో అంటున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు 7 ఎమ్మెల్యేలు మీరు సరిగా కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలా అని ఇన్ఛార్జ్ మంత్రులతో లోకేష్ అంటున్నాడు. బ్యాక్గ్రౌండ్ చెక్కు తప్పనిసరి. నెల్లూరు లేడీ డాన్ ఆమె ప్రియుడికి పెరుగుల అంశాన్ని లోకేష్ హోంమంత్రి అనితతో ప్రస్తావించారు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఎవరు సిఫారసు చేసినా బ్యాక్గ్రౌండ్ చెక్ తప్పక జరగాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటి నిర్ణయాలే అనవసర వివాదాలకు తప్పవు అని లోకేష్ గారు అంటున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించారు. మీరు ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా చెప్పారు, 7 ఎమ్మెల్యేలు మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఎలా? మనం చేసే మంచి ఎన్నుకబడుతుంది. ఎమ్మెల్యేల వల్ల వీళ్ళదే ప్రస్తావన పేరుకు వస్తుంది. కాబట్టి ఈ గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో గట్టిగా హెచ్చరించాడు చంద్రబాబు నాయుడు గారండి. ఇదేనండి ఎమ్మెల్యేల యొక్క పనితీరుపై చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించిన ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.